సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అది సామెతల గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అనేకమైన ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన సంగతులు ఈ సామెతల గ్రంథములో దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా వ్రాయించాడు. ఈ మాట నిజమేనా? ఈ లోకంలో బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ ఉండాలి. పనిలో, పరిచర్యలో, ఇంట్లో, బయట, చదువులో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, అన్నిటిలో శ్రద్ధ ఉండాలి. అయినట్టు పోయినట్టు బద్ధకంగా సోమరితనంగా చేయకూడదు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము చూడండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయుడివై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను రోగం ఏమీ నీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అది ఈ మాట సారాంశం తెలుసుకున్నారా? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి. విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుల ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల సరే వినేసి బాగా చెప్పారు అనడం కాదు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినడం, విధేయత చూపించడం ఈ రెండు మన ఆత్మీయ జీవితానికి మేలు చేస్తాయి. చూసారా? వాక్యాన్ని శ్రద్ధగా వినడము, విధేయత చూపడము మనం చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మనలో రోగాలు, వ్యాధులు, బాధలు ఉంటే స్వస్థపరుస్తాడు. ఐగుప్తీయులకు ఉన్న రోగాల్లో ఏ రోగము నీకు రానియను. ఇలాంటివన్నీ చెప్తున్నాడు. దేవుని మాటలు మనం శ్రద్ధగా విని దానికి విధేయత చూపించినప్పుడు దేవుడి దయ, దేవుడి కరుణ, కటాక్షము మన మీద ఉంటుంది. తర్వాత ఇంకొక మాట, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూసారా? ఇదొక మంచి మాట. మళ్ళీ ఒకసారి అక్కడ ఒకసారి చెప్పాడు కదా, 15వ అధ్యాయం 26వ వచనంలో నా మాట శ్రద్ధగా వినాలని. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య, నా సొత్తులాగా ఉంటారు. మీరు నా సొత్తైన ప్రజలుగా మీరు ఉంటారు. మీరు నా మాట వింటూ ఉంటే. ఆయన సొత్తు కానీ ఆయన మాట వినకపోతే అవదు. శ్రద్ధగా వినడము, విధేయత చూపించడము, ఆయన నిబంధనను అనుసరించి నడవాలి. అప్పుడే బైబిల్లో ఉండే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ నీకు వస్తాయి. ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చిపోతే రావు. ఇక్కడ ఏమైతే విన్నారో ఆ విన్న దాని ప్రకారంగా వారం అంతా మీరు పాటించాలి.
మీ జీవితంలో అనుసరించాలి. అప్పుడే బైబిల్లో ఏ వాగ్దానాలు ఉన్నాయో, ఏ నిత్యజీవం ఉన్నదో అవన్నీ నీకు కానీ నాకు కానీ సంక్రమిస్తాయి. విని ఇక్కడే వదిలేసిపోతే ఏం లాభం, ఏం ప్రయోజనం ఉండదు. తర్వాత ద్వితీయోపదేశకాండము 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. చూసారండి, హెచ్చించబడాలా అని ఉందా నీకు? మళ్ళీ అదే మాట రిపీటెడ్గా 3 సార్లు ఇక్కడిక్కడే నిర్గమకాండంలో, మళ్ళీ నిర్గమకాండంలోనే, మళ్ళా ద్వితీయోపదేశకాండంలో. యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞాన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల. అది వినడం మాత్రమే సరిపోదు. చూసారా, మా ఊర్లో ఒకడు ఉండేవాడు, బయట పోయి బొంగరాలు ఆడుతూ ఉండేవాడు. వాడి పేరేం పేరు తెలియదు కానీ సన్నీ అని పిలుస్తుంటారు. అరే సన్నీ అంటే బయట బొంగరాలు ఆడుతూనే ఓయ్ అంటాడు. 6 సార్లు సన్నీ అని పిలిచిన ఓయ్ అంటాడు కానీ లోపలికి రాడు. అప్పుడు వాళ్ళమ్మకి పిచ్చి కోపం వచ్చి బయటికి వెళ్ళి చెవి పెట్టుకొని ఇలాగలా ఈడ్చుకొచ్చింది. ఏరా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను అంటే, నువ్వు పిలిచినప్పుడల్లా ఓయ్ అంటున్నాను కదమ్మా అంటున్నాడు. పిలిస్తే ఓయ్ అంటే సరిపోయిందా? పిలిచినప్పుడల్లా ఓయ్ అంటే సరిపోయింది అంటే పిలిపి ఎందుకు పిలిచినట్టు? సన్నీ మళ్ళీ లోపలికి రా ఇవన్నీ చెప్పాలా? ఆ పిలుపుకి నువ్వు విన్నావంటే ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వ్యక్తి దగ్గరికి రావాలి కదా నువ్వు. మనం ఎలా ఉన్నాం? వాళ్ళలాగా ఉన్నాం మనం. ఓయ్ అంటున్నాం కానీ విధేయత చూపట్లేదు, వాటిని అనుసరించి నడవడం లేదు. కాబట్టి మనము దేవుని మాటలు శ్రద్ధగా వినడము అంటే విధేయత చూపడం అని అర్థం. శ్రద్ధగా. ఇంకో మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. అక్కడేమో శ్రద్ధగా వినమంటున్నాడు, ఇక్కడేమో జాగ్రత్తగా గైకొన. కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు. జాగ్రత్త అంటాం ప్రయాణాలు చేసేవాళ్ళకి. ఏంటి జాగ్రత్త అంటే అజాగ్రత్తగా ఉండవద్దు, అశ్రద్ధగా ఉండద్దు అనే కదా అర్థం. ఆ మాటకి అర్థం మళ్ళీ అడితిప్పి వస్తుంది. పరాకుగా ఉండొద్దు, డబ్బులు జాగ్రత్త అని కూడా చెప్తారు. ప్రయాణం అని వెళ్ళినప్పుడు మరి మనకు కొంచెం ఒక 5,000, 10,000, 50,000 కూడా పట్టుకొని వెళ్తుంటాం అవసరాన్ని బట్టి. ఫీజు కట్టడానికి పిల్లవాడిని చేర్చడానికి వెళ్తున్నారు మీరు హైదరాబాదు, ఒక 50,000 పట్టుకొని వెళ్ళాలి, 1,00,000 కూడా పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ జాగ్రత్తలో ఉద్దేశం ఏంటంటే డబ్బులు జాగ్రత్తనే ముఖ్యంగా. ఈయన ఎవడు ఎత్తుకుపోతాడు? జాగ్రత్త అని చెప్పడంలో ముఖ్యం ఏంటంటే డబ్బులు జాగ్రత్తరా, నువ్వు జాగ్రత్తరా, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దిగి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోబాకరా. నువ్వు పాస్కి దిగగానే బస్సు వెళ్ళిపోయిందో అప్పుడు ఎంత అవస్థ, అవునా కదా? ఒక్కొక్కళ్ళు దిగుతారు, ఆ కండక్టర్ చెప్పకుండా డ్రైవర్ చెప్పకుండా దిగుతారు పాస్కి. ప్యాసింజర్ అందరూ ఎక్కేసుకొని కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? టికెట్ ఆ బస్సులో తీశాడు ఇతను మరి అలాగే. అందుకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంది కూడా ప్రయాణమే లేదా, మనం పరదేశులము యాత్రికులం అని ఉంది బైబిల్. మనం పరదేశులము యాత్రికులు. మన ప్రయాణం ఎక్కడికి? ఆ పరలోక యాత్రలో మనం ఉన్నాం. ఆ బహుమానం దేవుడు మన కోసం సిద్ధపరుస్తున్నాడు. నేను మీకు
ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. ఆయన మనందరికీ బహుమానము, జీతము, నిత్య జీవము ఇవన్నీ సిద్ధపరిచున్నారు. కాబట్టి మనము ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. మనం అనుకుంటా ఉంటాం, ఇప్పుడప్పుడే నాకెక్కడ మరణం వచ్చుద్ది అనుకుంటాం. అప్పుడే మనం వెళ్తాం. వాడు అంటాడు, సినిమా యాక్టర్ బాలకృష్ణ అంటాడే, మరణమా అది ఎప్పుడో 85 తర్వాత కదా అంటున్నాడు. వాడికి ఇప్పుడు 60. వాడు అనుకుంటున్నాడు 85 తర్వాత నేను చస్తాను అనుకుంటున్నాడు. అంటే ఏమో ఆ ధీమా ఏంటి అంటే, నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో వార్తలు ఉన్నప్పుడు మధ్యలో వస్తుంటారు వీళ్ళందరూ, ఏదో చిన్న అడ్వర్టైజ్మెంట్ అట్లా అంటుంటాడండి. అంత గర్వంగా మాట్లాడుతుంటాడండి. 80 తర్వాత కదా. వాళ్ళ నాయన 80 దాకా బతికాడా? వాళ్ళ నాయన దగ్గర ఉన్న క్రమశిక్షణ ఉందా? ఆయన పొద్దున్నే 3 గంటలకు లేచి బస్కీలు ఎక్సర్సైజులు చేస్తాడు. అతనే 75 కూడా బతకలేదు. ఏంది, ఎప్పుడు చచ్చిపోయాడు అంటే? ఎంత వయసులో చచ్చిపోయాడని అర్థం నేను అడిగేది. సరే, అతని సంగతి అర్థం చెప్పు. టాటా, బిర్లా, అంబానీ, ఇప్పుడున్న వాడి పేరేం పేరు, అంబానీ వాళ్ళ నాన్న ఉన్నాడే ధీరుభాయ్ అంబానీ, ఆయన కూడా 73, 75గా చచ్చిపోయాడు. ఆయన అన్ని కోట్లు ఉన్న వాళ్ళు కావాలంటే అంత దూరమైనా వెళ్ళి చూపించుకుంటారు. న్యూయార్క్ వెళ్ళమంటే వెళ్తారు, అమెరికా వెళ్ళమంటే వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళి చూపించుకుంటారు. మనకి అలా అంత కథ ఉందా? ₹1 కోటి అవుద్దంటే మీరు ఎవరైనా చూపిస్తారా? దేవుడి మీద భారం వేసి ఉంటారా? మీ ఆయనకు వచ్చిన జబ్బు మామూలు జబ్బు కాదమ్మా, 1 కోటి అవుద్ది, ఇంకా కావాల్సిన 2 కోట్లు కూడా అవుద్ది అంటే ఇల్లు అమ్మితే వచ్చింది 1 కోటి. ఆ ఇల్లు అమ్మి చూపిస్తారా? పోతే పోయాడు, ఆయన ఇంతకాలం బతికాడు చాలు, ఇల్లు ఎక్కడ అమ్ముతాం అంటారా? అంతే. అది పరిస్థితి, మన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అట్ట కాదు. జయలలితకి ఎక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చారు వైద్యులు ప్రత్యేక విమానంలో, ఏం బతకగలిగిందా? అంత ఉండి కూడా మన దగ్గర అనుకున్న డబ్బులు ఉంటే ఎక్కడికైనా ఏమైనా చూపించుకోగలం, పెద్ద డాక్టర్కి వెళ్ళి చూపించుకోగలం అనుకుంటున్నారు. అన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. మన కొవ్వు కరిగిస్తారు డాక్టర్లు మామూలు వాళ్ళు అనుకోబాకండి. నేను మా మిస్సెస్ని ఆ రాయవేలూరు హాస్పిటల్లో పెట్టుకుంటే రోజు 10,000 మందులు, రూముకి 10,000. ఇంత కూడా అభివృద్ధి లేదు ఆరోగ్యంలో చిన్నపాటి మెరుగుదల కూడా లేదు. కానీ రోజు 10,000 మందులు, రూముకి 10,000. ఏముంది, పడుకొని ఉంటుంది అలాగా మంచం మీద. ఇలాగ 16 రోజులు ఇంకా ఉండమంటున్నారు. చూసారా, అట్లా ఉంటాయి ఆసుపత్రులు. మన దగ్గర ఎన్న డబ్బులు అనుకుంటున్నారా? ఒకడు సినిమా యాక్టరు, మలయాళం సినిమా యాక్టర్ ఉన్నాడు మాతో పాటు రాయవేలూరు హాస్పిటల్లో. వాడు 1.5 సంవత్సరం పెట్టి ఉన్నాడు అక్కడ. వీళ్ళు రిలీవ్ చేయరు. మరి వాడు పోయి ఏం చేయాలా? వాడు పాపం తన సర్వీస్ అంతట్లో ఎంత డబ్బులు సంపాదించాడో అంత హాస్పిటల్కి దారపోసాడు. కోర్టుకి వెళ్ళినా ఆసుపత్రికి వెళ్ళినా మన యొక్క కొవ్వు కరిగిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము అతిశయించకూడదు. మనం ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు కనుక ఈ లోకంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా అనే దృక్పథంతో మనము దేవుడి కొరకు నమ్మకంగా జీవించి చచ్చిపోయి ఒకసారి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అరే నేను బతుకున్న రోజుల్లో అట్లా చేయాల్సింది ఇట్లా చేయాల్సిందంటే ఇక రాదు, ఇక మళ్ళీ జీవితం రాదు. నువ్వు దేవుడి కొరకు ఏం చేయాలనుకున్నావో, ఎలా జీవించాలనుకున్నావో నువ్వు బతికున్న రోజుల్లోనే జీవించు. అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, మోసాలు చేయకుండా, యథార్థంగా
నీతిగా నిజాయితీగా బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడి చేత మెప్పు పొందే జీవితం మనం జీవించాలి. పరీక్ష రాస్తున్నాడు విద్యార్థి, 3 గంటలు పరీక్ష, 3 గంటల సేపు ఏదేదో రాశాడు, ఏమీ మిగతా రాయడానికి ఏం కుదరలేదు. అలా ఉన్నాడు 3 గంటలకి పేపర్ ఇచ్చేశాడు. ఇచ్చేసి బయటకు పోయిన తర్వాత ఏదో గుర్తొచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళి సార్ ఇక ఇవ్వండి, 1 మర్చిపోయాను, 2 మర్చిపోయాను, అది రాస్తానంటే ఇస్తారండి, ఇస్తారా? లేదు. ఎవరు? టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. మా అన్న అంటుండేవాడు, షుగరు బీపీ ఉన్నది, స్వీట్లు మానడు, మాంసం మానడు, అలా తింటుండాడు. నేను అనేవాడిని, అన్న ఏంటి నీకు అంత షుగర్ ఉంది, పొట్టకి ఇంజక్షన్ వేసుకుంటాడు షుగర్కి, అంత షుగర్ ఉందన్నా నువ్వు ఎందుకు ఇంకా ఒంగోలులో అల్లూరయ్య స్వీట్లు అని దొరుకుతాయి, నెయ్యితో చేస్తారు వాటి, అలా నోట్లో వేసుకొని కరిగిపోద్ది. అవి రోజు కాదు, వారానికి కనీసం 2 ప్యాకెట్లైనా తింటాడు. నేను ఎన్నోసార్లు నేను అక్కడ ఉన్నప్పుడు అలా తింటుంటే చెప్పేవాడిని, అయ్యా నేను 60 వరకు బతకడమే ఎక్కువ అనుకున్నా, ఇప్పుడు 70లోకి వచ్చా, నాకేమీ భార్య చచ్చిపోయింది, పిల్లలు లేరు, ఇక నేను ఎవరి కోసం దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి? నాకు ఇప్పుడు చావు ఇప్పుడు వస్తుందంటే నాకు దిగులు లేదు, బెంగ లేదు, నాకు చావు వస్తే చచ్చిపోవడానికి నేను రెడీ అన్నాడు. తీరా కరోనా వచ్చింది, కరోనా పాజిటివ్ అన్నారు ఒంగోలులో. మా తమ్ముడు, అన్న కరోనా పాజిటివ్ అంటున్నారు, 50-50 ఛాన్సెస్ అంటున్నారు, బతికితే బతకదు, సావచ్చు అంటున్నారు అన్నారు. అట్లా అన్నారా? ఇంకా కొంతకాలం బతకాలా ఐజాక్, ఇంకా కొంతకాలం బతకాలా, నేను కొన్ని పనులు చక్కబెట్టాలా అంటున్నాడంట. చూసారా, అది వరకు నేను అంటేనేమో అట్లా అన్నాడు. ఇప్పుడు తీరా 50-50 ఛాన్సెస్ అని ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారో ఇంకా కొంతకాలం బతకాలరా నేను అన్నాడు. లేదు, ఇంకా కొంతకాలం బతకడానికి లేదు అవకాశం. కాబట్టి అలాగే మనము ఇప్పుడు మీరు యేసుప్రభుని నమ్ముకోకుండా ఆయన మాటలకు విధేయత చూపించకుండా వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఎవరైతే యేసుప్రభుని నమ్ముకోలేదో, ఎవరైతే దేవుడి ప్రభు కరెక్ట్గా జీవించట్లేదో వాళ్ళందరూ అగ్నిగంధకంతో మండే గుండంలో పాలు పొందుతారు అని అన్నారనుకోండి. అక్కడ దేవుడి కొరకు కరెక్ట్గా జీవించిన వాళ్ళకి ఏమి బహుమానాలు ఏమీ లేవు, చిల్లి కాబట్టి లేదు అన్నారనుకోండి. అరే ఎంత పని అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళొక 15 రోజులు, నెల నాకు కొంచెం ఆయుష్ ఇస్తారేంటండి, కొంచెం కిందకెళ్ళి నేను కొన్ని దిద్దుకొని వస్తానంటే ఇంకా దిద్దుకుంటావా? నీకు ఇవ్వడం ఆయుష్కాలం అంతా నీ ఇష్టానుసారంగా టీవీలు చూసి ఇవి చూసి టైం అంతా వేస్ట్ చేసి, డబ్బులంతా వేస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్తా వెనక్కి. అట్లా లేదు, ఒకసారి పైకి పోయిన తర్వాత లేదు ఇక. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు లోకంలో సామెత. దీపం ఉండగానే నీకు ఒంట్లో అంటారు చూసారా, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే నీకు దుర్దినాలు రాబోతున్నాయి, మంచాన పడే రోజులు రాబోతున్నాయి. చూసారు, మనం ఎట్లుండాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేశాలు తిరుగుతూ ఉంటాం. ఒక దశ వస్తుంది, మన ఊరు ఇడిచి వెళ్ళలేము, నర్సీపట్నానికే పరిమితం. ఇంకొక దశ వస్తుంది, ఇంకో దశ ఇంటికే పరిమితం. ఇంకొక దశ లాస్ట్ స్టేజ్ దేనికి పరిమితం? మంచానికే పరిమితం. అట్లా అన్ని మంచంలోనే. నీ మీద ప్రేమ గల వాళ్ళు, లేకపోతే నీ సొమ్ము తిన్నవాళ్ళు కొంచెం మంచంలో ఉన్నా కొంచెం
చేస్తారు. అందరికీ ఆ భాగ్యం దొరకదు. అందరికీ మంచంలోనే అన్నీ చేసుకునే వాళ్ళకి పరిచర్య చేసే అంత ప్రేమానురాగాలు కలిగిన కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉండద్దండి. ఒకరోజా, 2 రోజులా, 1 నెల, 2 నెలల, ఒకళ్ళు సంవత్సరాల తరబడి ఉంటారు మంచంలో. ఎంత ప్రయాస వీళ్ళకి. పాపం ఇంతమంది చేత నేను చేయించుకుంటున్నారు, ఇంతమందిని బాధ పెడుతున్నారు, దేవుడు తొందరగా తీసుకుంటే బాగుండంటే రాదు, మరణము రాదు. దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు నిన్ను మంచంలో? నువ్వు ఇంకేమైనా దిద్దుకుంటావని, సరి చేసుకుంటావని నిన్ను మంచంలో ఉంచుతున్నాడు. నువ్వు ఏదో చేయాలి, ఏదో చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపం. అప్పుడు ఆ ప్రార్థన చేయరు. నన్ను త్వరగా తీసుకొని పోయి ఏం చేస్తావు అక్కడ? నీ జీవితం అంతా రొచ్చు చండాలం చేసి పెట్టుకొని ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువా, నా జీవితంలో తెలిసి తెలియక ఏమేమి తప్పులు చేశాను, అవన్నీ క్షమించు ప్రభువా, నన్ను త్వరగా తీసుకో, నాకు ఇంక ఇక్కడ ఉండబుద్ధి వేయట్లేదు, నా బాధలు అట్లా ఉన్నాయి అని మనము అంటుంటాం. కాబట్టి మనము దేవుడి రాజ్యానికి సిద్ధపడడం అంటే మన తప్పులు, మన పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు, వాటన్నిటిని బట్టి దేవుని దగ్గర సరి చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికని చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంట. శ్రద్ధతో విన్నారంట. యజ్రా గారు చదివి వినిపిస్తున్నాడు, ఆ జనులందరూ శ్రద్ధతో విన్నారు. కాబట్టి మనము శ్రద్ధతో వినాలి, విధేయత చూపించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చూసారు, ఇక్కడ చెప్తున్నాడు బిల్దదు అని ఒక ఆయన, యోబు స్నేహితుడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దృష్టి నిలిపెదను, ఆలోచనలు ఎన్నో చెప్పెదను అని అన్నాడే ఆ దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు అని. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడు, అది పనియందు శ్రద్ధ గలవాడు. మొదటి రాజులు 11:28 28. యెరోబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా, చూసారా, సొలొమోను రాజు గమనించాడు. యెరోబాము అనేవాడు మహాబలాఢ్యుడు, అయితే పని యందు శ్రద్ధ ఉంది, వాడికి తెలివి ఉంది వాళ్ళకి, కానీ చదువు మీద శ్రద్ధ లేదు. చేయడానికి మంచి ఆరోగ్యం ఉంది, కానీ పని యందు శ్రద్ధ ఉండాలి. తెలివి ఉందంట, శ్రద్ధ చదవాలంట. వచ్చేసింది నాకు అంటాడు. వచ్చేస్తే అయిపోయిందా? అది మన మైండ్లో నాటుకుపోవాలి, పాతకుపోవాలి. నిద్ర లేపి అడిగినా కానీ, మేము చదువుకునే రోజుల్లో నిద్ర లేపి అడిగితే గడగడ 100 పద్యాలు చెప్పేసేవాడు. 100 పద్యాలు కంఠస్థం ఉండేవి. ఇప్పుడు అన్నీ పోయి ఎప్పుడో గుర్తొస్తాయి, ఏదో 3-4 పద్యాలు, 10 పద్యాలు ఇప్పుడు గుర్తున్నాయి. వయసు పెరగడం మూలానో ఏమో 100 పద్యాలు ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎక్కాలు
20 ఎక్కాలు చెప్పమన్నా అనుకోండి, గడగడగడ చెప్పాలి కదా. ఒక్కోళ్ళు అట్లా ఉంటుంది. 2 ఆర్లు 12, 2 ఏళ్ళు 2 ఏళ్ళు 7 అట్లా ఉంటారు అక్కడ. కానీ మొదలు పెడితే ఎక్కడ ఆపే పని లేదు. 17 ఎక్కం, 17 8 ఎంత, 16 9 ఎంత, 15 9 ఎంత అంటే టక్ 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 అని చెప్పేస్తారు. అట్లాగా చెప్పాలంటే ఎక్కడ అడిగితే అక్కడ ట్విస్ట్ చేస్తారు. చూసారా, ట్విస్టింగ్ ఉంటుంది. రింగ్ టెన్నిస్ ఆడారు ఇప్పుడు మీరు, ఇట్ట వేయరు, సర్వీసులో వేస్తారట. ఆ తర్వాత ఇలా అసలు పట్టుకొని లేవు, అట్ట ఉంటాయి. అలాగే అప్పుడు క్రికెట్ బంతిని కూడా వేసేటప్పుడు వాడు ఒక్కొక్కడు ఎట్లేస్తాడంటే ఆ బంతి గిరగిర తిరుక్కుంటే పోద్ది. వాడు ఎంత గట్టిగా షాట్ కొట్టినా అక్కడే పడుతుంది. దాన్ని ఏమంటారు వాళ్ళని? స్పిన్ బౌలింగ్. స్పిన్ బౌలింగ్ చేస్తారు. అట్లా ఉంటాయి అన్నమాట. అలాగే క్వశ్చన్స్ మా బ్లెస్సీ ఎంసెట్ రాసేటప్పుడు అప్పుడు ఎంసెట్ కన్వీనర్ని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఏమంటే పేపర్ బాగా కఠినంగా ఉంటుందంటే ఆయన చెప్పాడు, ఎవరూ రాయలేనంత కఠినంగా ఉండదు, అందరూ రాసేయగలిగినంత తేలిగ్గా కూడా అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అది అనమాట. ఎవరూ రాయలేనంత కఠినంగా ఉండదు, అందరూ రాసేసేయగలిగిన తేలిగ్గా కూడా ఉండదు, కఠినంగా ఉంటుంది. కష్టపడి చదివిన వాళ్ళే రాస్తారు, గాలికి తిరిగిన వాళ్ళు రాయలేరు. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 31వ వచనంలో యెహూ అని ఒకడు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనంలో, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబోము చేసిన పాపములను యెహూ ఏ మాత్రమును అది ఈ యెహూ అనేవాడు ప్రత్యేకత ఏంటంటే, ఆహాబు యెజెబెలు అనేటటువంటి వాళ్ళు దేవుడికి విరోధమైన పాప పనులు చేశారు. బయలు దేవత ఇటాడని పెట్టారు. వాళ్ళని శిక్షించడానికి దేవుడు యెహూ అనేవాడిని లేపాడు. ఆ యెహూ అనేవాడు వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళందరినీ సంహరించి దేవుడి యొక్క చిత్తాన్ని ఆ విషయంలో నెరవేర్చాడు. అందుకని దేవుడు ఆ యెహూ అనేవాడికి కూడా ఇశ్రాయేల్ మీద పరిపాలన చేసే ఒక అవకాశం ఇచ్చాడు. రాజుగా వాడు పరిపాలన చేశాడు. అయితే అదనమాట. అయితే ఇతడు ఏం చేశాడంటే, రాజుగా పరిపాలన చేస్తున్నాడు కానీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు. పూర్ణ హృదయంతో అనుసరించే మనసు లేదు. చూసారా, మనలో కూడా కొంతమంది దేవుని వాక్యాన్ని పాటిస్తారు కానీ పూర్ణ హృదయంతో పాటించరు, నిండు మనసుతో వెంబడించరు. అదనమాట. నిండు మనసు ఉండాలి. దేవుడి సన్నిధికి రావాలి అంటే ఆదివారం అనగానే నువ్వు 5 గంటలకు లేచిపోవాలి. మిగతా రోజులైతే 6 దాకా పడుకున్నా పర్వాలేదు, సెలవు రోజు పడుకున్నా పర్వాలేదు. ఆదివారం నువ్వు 7 దాకా పడుకొని ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు, ఎప్పుడు సిద్ధపడతావు, ఇవన్నీ ఉంటాయి కదా. అదనమాట. ఇతడు పూర్ణ హృదయముతో యెహోవా ధర్మశాస్త్రం అనుసరించినట్టు శ్రద్ధాభక్తులు లేనివాడట ఈ యెహూ అనేవాడు. మరి మనం వెంబడిస్తున్నాం నిజమే, పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నారా అప్పలనాయుడు గారు? పూర్ణ హృదయంతో, శ్యాము పూర్ణ హృదయంతో మనం వెంబడించాలి. ఇతడు మరి ఎక్కువ కాలం ఆ రాజ్యం చేయకుండా దేవుడు తీసేసాడు అతన్ని. అది ఉంటుంది. నిండు మనసు పూర్ణ హృదయము కలిగి మనము దేవుని ఆజ్ఞలను పట్టుకోవాలి. లేకపోతే శిక్ష ఉంటుందండి. అది ఏ రూపంలో ఉంటుందో చెప్పలేము. చాలులే, బతికినంత వరకు చాలులే, ఇలా వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి. ఇంకెంతకాలం ఆయుష్ ఇచ్చినా నీ భక్తి ఇంతే. ఈ మాత్రం దానికి ఇంకెందుకు నీకు అంత ఆయుష్?
కాబట్టి మన యెహూ అనేవాడు అట్లాగా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఉంది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. చూసారా, సంఘములో ఐక్యత, కుటుంబములో ఐక్యత, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. భార్యాభర్తలు ఇట్లా విడిపోయేటట్టు ఇద్దరి మనసులు కలవట్లేదు అనుకోండి, ఆ కుటుంబం వర్ధిల్లదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఎక్కడైనా ఐకమత్యం ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. పోరు నష్టము పొందు లాభము అని లోకంలో సామెత ఉంది. భార్యాభర్తలు అస్తమానం కీచులు ఆడుకుంటాను అనుకోండి, నష్టం, అన్ని విధాల నష్టం. ఐకమత్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ఆప్యాయతగా ఉండండి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, సంఘం, మన సంఘం ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఏదో చిన్న చిన్న కుంటి సాకులతోటి మనము సంఘంలో ఉండే ఐకమత్యాన్ని చెడగొట్టుకోకూడదు. చాలా చోట్ల సంఘాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, అట్లా ఉండకూడదు. దేవుని సంఘం శ్రద్ధ కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. ఐకమత్యం ఎక్కడ చెడిపోతుందో అని మనము ఓర్చుకోవాలి, సహించాలి, అవన్నీ చేయాలన్నమాట. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. కొన్ని సత్క్రియలు చేయాలి దేవుని బిడ్డలు. కష్టాల్లో ఉండేవారు, ఆపదలో ఉండేవాళ్ళు, అవసరంలో ఉండే వాళ్ళకి చేయి చాపాలన్నమాట. అది సత్క్రియ అంటే. అంటే అవునా కాదా? దేవుడు మనకి పుష్కలంగా ఇచ్చాడు డబ్బులు, కొంచెం కొంతమందికి చేయి చాపగలం. మనం చాపాలి. గట్టిగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఆ వాక్యాన్ని మనం అతిక్రమించినట్టు అవుతుందిగా. కష్ట పరిస్థితుల్లో కూడా కొంతమందికి మనము అప్పు సహాయం చేయడం కూడా కొంత సత్క్రియ. ఒకవేళ కష్టంలో ఉన్నాము అంటారు, మన దగ్గర మనం వాళ్ళకి ఇవ్వగలిగే పరిస్థితి కాదు, కానీ ఏం చేస్తాం, కష్టాల్లో ఉన్నా అంటున్నారు, సాయం చేయాలి. తర్వాత ఎప్పటికి ఇస్తాడు ఏమని, అలాగనమాట. అది ఒక పెద్ద సహాయం కింద ఉంటుంది వాళ్ళకి. ఆ రోజు మీరు చేసిన సహాయం, ఏ సహాయం చేశానండి, ఏదో కొంచెం డబ్బులు అప్పు ఇచ్చాను అంతే కదా అంటే, అదే మాకంతో సహాయం అయిందండి అంటారు. చూసారా, అదనమాట. 2 కొరింథీ 8:21. ఎలాగనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాం. చూసారా, అన్ని వేళలా ప్రభు దృష్టికే కాదు, మనుషుల దృష్టికి కూడా ఈ పని యోగ్యమైనదా కాదా అనేది మనం ఆలోచన చేయాలి. సహాయం చేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఆ సహాయం చేయవలసిన పరిస్థితుల్లో ఆ మాట చెప్తున్నాడు, మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వాటి గురించి ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. చూసారా, దేవుని కార్యం ఏదైనా మనకు అప్పగించబడినప్పుడు అయినట్టు పోయినట్టు చేయకూడదు. శ్రద్ధగా, ఇది దేవుని పని, ఈ పని నేను శ్రద్ధగా, నాకు అప్పచెప్పారు ఈ పని, మా సంఘంలో నాకు ఈ పని అప్పచెప్పారు, నేను దాన్ని శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయకూడదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును
తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అది ఇక్కడ చెప్తున్నాడు. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మీకు ఈ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అది అలాగే మన సంఘంలో కొంతమంది కొన్ని పనులు దేవుడు ఇచ్చేసాడంతే. రామనాయుడికి ఒక పని నియమించబడిపోయింది, పైడిరాజుకి కోటేశ్వరరావుకి ఒక పని నియమించబడింది, డానియల్ గారికి మీటింగ్లు వచ్చినప్పుడు ఆ భాగ్యరత్న గారికి ఉన్నారా, రిటైర్డ్ అయిపోయారా, అప్పచెప్పారా వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పలేదు ఇంకా మీకు అప్పచెప్పబడింది. మరి ఏం చేస్తారు? బొత్తిగా ఓపిక లేకపోతే వదిలేయండి, కొంచెం ఓపిక ఉంటే చేయడానికి చేయండి. అదనమాట. మిమ్మల్ని ఏర్పరచుకొని తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని కనుక మీరు అశ్రద్ధ చేయకుడి, అశ్రద్ధ చేయొద్దు అంటున్నారు. తర్వాత చివరిగా ఈ మాట చూపించి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అది మిమ్మల్ని మీకు వాక్యం బోధించారు, రక్షణ అనుభవంలోకి మీరు వచ్చేటట్టు చేశారు, రక్షణలో ఎదగడానికి మీరు సహకరించారు. ఎవరో ఉంటారు మొత్తానికి, నేనా మరొకరా ఇంకొకళ్ళ, అదనమాట. మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి వాళ్ళు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారు అది దాన్ని శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి విశ్వాసం వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి విశ్వాసమును అంత చేయాలి. ఆయనే మనకి రోల్ మోడల్గా ఉండాలి. ఆయన ఇలాగ ఉండేవాడు, మమ్మల్ని దేవుళ్ళకి నడిపించిన ఆయన, బలపరిచిన ఆయన. పార్వతీపురంలో ఉన్నారు చాలామంది అట్లాగా చెప్పేవాడు. మా ఊరిలో ఉన్నారు. మా ఊరిలో కొంతమందికి అయ్యా నువ్వు వచ్చినప్పుడే మాకు వాక్యం బాగా అర్థం అవుద్ది, మాకు మిగతా వాళ్ళ వాక్యం అర్థం అవుతుంది అని అంటుంటారు. నేను ఎప్పుడన్నా వెళ్తే కాసుకొని ఉంటారు. అలాగనమాట. అలాగా మనల్ని భక్తి మార్గంలో ఎవరైతే నడిపించారో వారి విషయమై వారి ప్రవర్తన మనం శ్రద్ధగా తలంచుకొని ఉండాలి.